హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది వేణుగోపాల స్వామి టెంపుల్. దీన్నే కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ అని కూడా అంటారు. ఇది కొన్నేళ్ల క్రితం వాటర్లో మునిగిపోయి ఉంది ఈ గుడి. మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడైతే ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టెంపుల్ అయితే 3 సైడ్ కవర్డ్ విత్ వాటర్ అండి. జస్ట్ 1 సైడ్ 4th సైడ్ మాత్రమే మనకి ల్యాండ్ మాస్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా కామ్గా, పీస్ఫుల్గా, సూపర్గా అనిపిస్తుంది. ఇట్లాంటి టెంపుల్ చూడడానికి చాలా రేర్ అని చెప్పచ్చు. మీరు మైసూర్ వెళ్తే మాత్రం ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ తప్పకుండా విజిట్ చేయండి, మిస్ కాకండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. వీకెండ్లో వస్తే మాత్రం చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అంత బాగుంటుంది ఇక్కడ. సో ఎర్లీ మార్నింగే ఇక్కడ పూజ చేస్తారు పూజారులు. మనం వెళ్తే మాత్రం పూజారులు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఓన్లీ అక్కడ దేవుని ముంగట ఒక దీపం ఉంటుంది. ఆ దీపాన్ని దండం పెట్టుకొని దేవుని దర్శించుకొని బయటికి రావడమే. ఇన్సైడ్ ది టెంపుల్ నో వీడియోస్ అండ్ ఫొటోస్. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇక్కడ. నేను మాత్రం నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి టెంపుల్ చూపిద్దామని బ్యాక్ సైడ్ నుంచి తెలియకుండా నేను వీడియో తీశాను ఫ్రెండ్స్. స్టార్టింగ్ వినాయకుడితో మొదలు పెడితే చుట్టూ అన్ని దేవుళ్ళు ఉన్నాయి. సో నవగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. వేణుగోపాల స్వామి అంటే శ్రీకృష్ణుడు. మేమైతే ఈ టెంపుల్లో చాలాసేపు స్పెండ్ చేసాం. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చల్లటి వాతావరణం కూడా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా మైసూర్ వస్తే తప్పక విజిట్ చేయండి. కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ వేణుగోపాల స్వామి టెంపుల్ తప్పక విజిట్ చేయండి. ఇక్కడ చూశారు కదా, చుట్టుపక్కల అంతా చిన్న చిన్న మండపాలతో, బెంచ్లతో కూర్చోవడానికి చాలా ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ వచ్చేసి వాటర్లో 70 years ఉందంట. సో మళ్ళీ ఇది రీకన్స్ట్రక్షన్ 2011లో అయిందంట. ఇలా ఈ గుడిని చూసినట్టయితే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం మనకి గుడి దగ్గర కనిపిస్తుంది. వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ గుడి చుట్టూ కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ ఉండడం వల్ల ఎంతో అందమైన పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంది. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ వచ్చేసి కన్నాంబడి విలేజ్లో ఉంది. సో మైసూర్ నుంచి కూడా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇక ఆ విలేజ్ నుంచి 2 kilometers గుడి వరకు నడవాల్సి వస్తుంది. మన ఓన్ వెహికల్స్ అయితే గుడి దగ్గరికి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.